శ్రీనాథ్, మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? ఆర్ యు తెలుగు అబ్బాయి? అదే క్వశ్చన్ ఇప్పుడు దాకా తెలుగులో మాట్లాడాక అంటే ఇట్ ఈస్ లైక్ ఫస్ట్ ఇది డిఫరెంట్ కదా. ఈ అనుమానం ఎందుకు వచ్చింది మీకు? నాకు కాదు, జనరల్ గా చూసే వాళ్ళకి వస్తుంది. లేదు, నేను పక్కా తెలుగు అండి. ఐఎమ్ బోర్న్ అండ్ బార్డ్ అప్ ఇన్ హైదరాబాద్. ఓ, పక్కా హైదరాబాద్. సో హైదరాబాదీ స్టైల్ ఆఫ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా మీ లోపల? ఇప్పుడు బైక్ మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా అడ్డొచ్చినా, కార్లో నడుపుతున్నప్పుడు ఎవరైనా కట్టుకొట్టినా వస్తాయి కదా మంచి మంచి అక్షంతలు వస్తాయి, అమ్మన బూతులు వస్తాయి జనాలకి. అండ్ యా, దట్స్ ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ అన్ హైదరాబాదీ ఐ గెస్. నడుపుతూ ఉండాలి, ఎవడొకడు అడ్డొస్తాడు, మమ్మీ కూర్చుందా డాడీ కూర్చుందా లేదు, ఫ్లోలో వచ్చేస్తాయి. ఇంకా అవి ఇలా చాలాసార్లు అయింది. నడుపుతూ ఉన్నా సారీ, అరే మా మామీస్లో సారీ. ఓకే, సో ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు? ఈజ్ దట్ యాక్సిడెంటల్ ఆర్ ప్లాన్డ్? నో, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ అన్ యాక్టర్, బట్ వస్తాను అని నేను అనుకోలేదు. అనుకున్నాకి వస్తే బాగుండు అని. నా ఇంజనీరింగ్ అయిపోయింది, దాని తర్వాత ఇమ్మీడియట్గా ఎంబీఏ చేసా, ఇమ్మీడియట్గా నా ఫ్యాక్టరీ సెటప్ చేసుకున్నా. సో నాకు ఫైనాన్షియల్గా డిపెండెన్సీ ఇష్టం ఉండదు ఎక్కువసేపు. నేను ఒక మనిషి మీద ఫైనాన్షియల్గా డిపెండ్. స్టార్ట్ చేశారు మీరు బిజినెస్? I was at 23 I guess, yeah, 22, 23, yeah. Is that your plan or? No, I always like to be an entrepreneur అండి. నాకు బిజినెస్ అనేది ఒక మజా. It's a different fun. And cinema is altogether a different thing. It's two loves నాకు. The business is one love and acting is another love. So ఇది సెట్ అయిపోయింది, బిజినెస్ అనేది సెట్ అయిపోయింది. ఐ ఫెల్ట్ ఫైనాన్షియలీ స్టేబుల్ ఆన్ మై సెల్ఫ్. దెన్ నాన్నగారికి వెళ్ళి చెప్పా దట్ డాడీ నాకు సినిమాలోకి వెళ్ళాలని ఉంది. ఇట్స్ లైక్ నా మనసులో మాట చెప్పేవరా నువ్వు, కానీ ఐ యు సీరియస్? అది తెలిసిన తర్వాత వెంటనే డాడీ ఏమో హీ ఎంక్వైర్డ్ అబౌట్ బెస్ట్ యాక్టింగ్ టీచర్స్. అందరూ సత్యానంద్ గారి గురించి చెప్పారు. ఇమీడియట్గా ఆయన సత్యానంద్ గారితో మాట్లాడి వైజాగ్ పంపించి హీ గాట్ మీ ట్రైన్డ్ అండర్ సత్యానంద్ గారు. అండ్ ఐ ఫీల్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్. సత్యానంద్ గారు లాంటి గురువుల దగ్గర నేర్చుకుని రావటం అనేది. ఇంకా నేర్చుకునేది చాలా ఉంది, కానీ నా పునాది చాలా స్ట్రాంగ్గా వేశారు ఆయన. సో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు మై గురు సత్యానంద్ గారు. ఎస్, నేను ఇందాక ఆ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే లైక్ తెలుగు అబ్బాయి అయినా హైదరాబాదీ అయినా, ఎందుకంటే దే ఆర్ సో సమ్ యాక్టర్స్ అంటే తమిళ్ నుంచి మలయాళం నుంచి మన తెలుగులో వస్తూ స్పెషల్ క్యారెక్టర్స్ అలా ప్లే చేసి అలా వెళ్ళిపోతుంటారు. దే హ్యావ్ అంటే మంచి స్పెషాలిటీ ఉంటుంది వాళ్ళలో కూడా. మీరు కూడా అలానేమో అనుకున్నాను నేను కూడా ఒక పాయింట్ లో. బట్ వెన్ ఐ సా యువర్ ఇంటర్వ్యూస్ కానీ చూసినప్పుడు ఓకే మన తెలుగు అబ్బాయా, మన హైదరాబాదీయా అనిపించింది. సో అంటే లైక్ ఆర్ యూ సో సాటిస్ఫైడ్ విత్ యువర్ ఫస్ట్ ఫిలిం కానీ? లైక్ ఐఎమ్ ఆల్వేస్ సాటిస్ఫైడ్ విత్ మై వర్క్ అండి. సి అంటే సాటిస్ఫైడ్ అంటే ఐల్ టెల్ యూ సంథింగ్, యుల్ నెవర్ బీ సాటిస్ఫైడ్ టు బి వెరీ ఆనెస్ట్. బట్ యా, వెదర్ ద డెసిషన్స్ ఐ మేడ్ ఆన్ వాట్ ఎవర్ స్కేల్ టు ఇప్పుడు ఈరోజు ఇక్కడ రావటానికి, యా ఐ రెస్పెక్ట్ మై డెసిషన్స్. దాంట్లో ఫెయిల్యూర్ ఉన్నా సక్సెస్ ఉన్నా ఇట్స్ నాకు నేను క్రెడిట్ ఇచ్చుకుంటా. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే నన్ను పుష్ చేయరు ఎవరు దట్ చేయాల్సిందే అని. బట్ ఇఫ్ ఐ మేడ్ దట్ డెసిషన్ అండ్ ఇట్ డెంట్ వర్క్అవుట్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. నేను అది ఫెయిల్యూర్ అయిపోయింది ఇంకా నేను కనిపించకూడదు, నో ఐ డోంట్ థింక్ దట్ వే. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ అప్స్ అండ్ డౌన్స్, ఇట్స్ ఫైన్. అంటే బిజినెస్ ఓకే, బట్ వెన్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఫిలిం ఇండస్ట్రీ, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్ కానీ ఇన్స్పిరేషన్ కానీ, అంటే వాళ్ళ నుంచి నేర్చుకున్నది కానీ ఏమైనా ఉందా అలా? సి చిన్నప్పటి నుంచి పెరిగింది చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని, నాగార్జున గారిని, వెంకటేష్ గారిని చూసే పెరిగాం. దట్స్ అ డిఫరెంట్ థింగ్. చిరంజీవి గారి దగ్గర క్రియేషన్ ఉంది, బాలకృష్ణ గారి దగ్గర డైలాగ్ డెలివరీ ఉంది, నాగార్జున గారి దగ్గర డిసిప్లిన్ అండ్ బట్ ఆ స్టోరీ డిఫరెంట్ కదా ఇప్పుడు ప్రెసెంట్. ఐ థింక్ నేను ప్రతిసారి ఇన్స్పైర్ అయ్యేది లుకింగ్ ఎట్ తారక్ అన్న, జూనియర్ ఎన్టీఆర్ గారు విత్ హిస్ డాన్స్, డైలాగ్స్, నేమ్ ఇట్. సవ్యసాచుడు ఆయన, హీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ప్రభాస్ అన్న, వేర్ ఆయన ఏం చేయకున్నా కూడా అందంగానే ఉంటుంది. అండ్ మహేష్ బాబు గారు ఇస్ దేర్, అల్లు అర్జున్ గారు డాన్సెస్ టు ద నెక్స్ట్ లెవెల్. చెప్తున్నారు అందరి పేర్లు.
నో దీస్ ఆల్ పీపుల్ జెన్యూన్ అండి. genuinely they are there. నాని గారు వీళ్ళందరూ, నాని గారిది ఈజ్ అనదర్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఐఎమ్ అన్ అవుట్ సైడర్, ఇండస్ట్రీ నుంచి బయట ఉన్నవాడిని. ఎలా ఉంటుంది ఏముంటుంది అన్నట్టుగా భయంగా వస్తుంటే బ్యూటిఫుల్ కేస్ స్టడీ ఉంది నాని గారు అనేది. దానికి ముందు రవితేజ గారు, నాని. రవితేజ గారు చాలా కష్టపడి వచ్చారు, నాన్న కూడా బాగా కష్టపడి వచ్చారు. డిసప్పాయింట్ నేను, అరే ఏమవుతుందిరా నా జీవితంలో, ఎట్ సైడ్ వెళ్తున్నా నేను, నాకు నా గమ్యం గుర్తులేదు, ఏ దిశనే వెళ్ళాలో అర్థం కానిటప్పుడు దీస్ టూ ఆర్ లైక్, చిరంజీవి గారు ఈజ్ ఆల్సో అన్ అవుట్ సైడర్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. సో దే ఇన్స్పైర్ మీ లైక్ ఓకే పేషెన్స్, హ్యావ్ ఇట్, వస్తుంది ఒక రోజు వస్తుంది. సో దట్స్ హౌ థింగ్స్ హ్యాపెన్. ఇంత కాంపిటీషన్ ఈ ఇండస్ట్రీలో ఉంది. సో వేర్ యూ లుక్ యువర్ సెల్ఫ్ అంటే ప్రతి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టార్ క్రియేట్ అవుతూ ఉంటారు. ఎవ్రీ ఫ్రైడే ఒక కొత్త స్టార్ వస్తారండి. సో మీరు మిమ్మల్ని ఎలా డెవలప్ చేసుకుంటూ వచ్చారు అండ్ ఇప్పుడు మీరు ఏ లెవెల్లో ఉన్నారు అనుకుంటున్నారు? See, I'm always hungry for knowledge. I would want to learn more. నేర్చుకునేది చాలా ఉంది. నాకు తెలిసింది పెసరగింజ అంత తెలుసు నాకు ప్రస్తుతానికి, బట్ నేర్చుకునేది పర్వతం అంత ఉంది. సో సమ్ డే ఐల్ బికమ్ దట్ మౌంటైన్. బట్ ప్రస్తుతానికి ఐ డోంట్ కంపీట్ విత్ ఎనీవన్. నేను అతనితో కంపీట్ చేయాలి, ఇతనితో కంపీట్ చేయాలి. నో, దట్స్ నాట్ మై గోల్. ఆర్ ఆ ఎజెండా నా బ్రెయిన్లో లేదు. ఇట్స్ నాతో నేను కాంపిటీషన్ చేసుకోవడంలోనే ఐల్ బీ బిజీ. ఐ డోంట్ థింక్ ఐ నీడ్ టు లుక్ ఎట్ సమ్వన్ ఎల్స్. ఓకే, ఒకే రోజు చిరంజీవి గారితో బాలయ్య బాబుతో ఛాన్స్ వస్తే విచ్ వన్ యూ చూస్? ఎవరితో యాక్ట్ చేయాలనుకుంటారు? రెండు అని మాత్రం చెప్పొద్దు. రెండు మేనేజ్ చేస్తా చేయటానికి. అలా వద్దు, వి వాంట్ ఓన్లీ వన్ ఆన్సర్. నేను ఇద్దరి దగ్గరికి వెళ్తానండి. మేనేజ్ అంటే ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుందేమో, అవుతుంది, బట్ వి వాంట్ ఓన్లీ వన్ ఆన్సర్. ఇప్పుడు చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఉన్నప్పుడు నాది ఎంత ఉంటుంది, ఎంత రోల్ ఉంటుంది. ఒకటి యుఎస్ లో షూట్ అవుతుంది, ఒకటి మన ఇండియాలో షూట్ అవుతుంది. నేను ఎక్కడ ఉన్నాను అప్పుడు? మీరు ఇక్కడే ఉన్నారు, మీరు ఇండియాలోనే ఉన్నారు. రెండు ఒకటే రోజు షూటింగ్. అవును, నేను యుఎస్ వెళ్ళడానికి 48 గంటలు పట్టుద్ది కదండి. అంటే 2 రోజులు టైం. ముందు రోజు 2 days ముందు తెలిసింది. నేను అక్కడికి వెళ్ళటానికి 2 రోజులు టైం పడుతుంది. అదే ఆ వెళ్ళే గ్యాప్ లో ఇంట్లో సర్దుతూ ఉంటారు, ఇక్కడ షూట్ చేసుకుని వచ్చేస్తాం. 2 days తర్వాత 2 షూట్స్, ఒకటేమో యుఎస్ లో, ఒకటేమో మన ఇండియాలో. 2 days ముందు తెలిసింది. ఇంకా డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తారా అంటే వెళ్ళిపో. జస్ట్ జోక్. కానీ టు బి వెరీ ఆనెస్ట్, ఐ డోంట్ నో, నాకు ఫ్లైట్ టైం బట్టి ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ విల్ ట్రై మేనేజింగ్ బోత్. బికాస్ ఇద్దరు లెజెండ్స్తో వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చేటప్పుడు ఒకళ్ళు చూస్ చేసుకోవడం అనేది ఇట్స్ రియలీ హార్డ్. సో మోస్ట్లీ ఇద్దరితో వర్క్ చేయడానికే ప్రయత్నిస్తాను నేను. ఓకే, సో ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్స్లో విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ అండ్ ఏదైనా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందా? See, Abhilash is my favorite character from HIT. It's I didn't expect, నేనే అనుకోలేదు దట్ ఈ రేంజ్లో జనాలకి విక్రమ్ రుద్రరాజు అనే క్యారెక్టర్తో పాటు అభిలాష్ అనే క్యారెక్టర్ ఇస్ గన్ బీ దట్ జనాలకి అంత నచ్చుతుంది ఆర్ అంత లవ్ చేస్తారు అని అనుకోలేదు. సో దట్స్ వన్ రీజన్ అభిలాష్ ఇస్ క్లోజ్ టు మై హార్ట్. ఓకే, విశ్వక్సేన్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? జెమ్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ వి బోత్ ఆర్ ప్రాంక్స్టర్స్. ఇద్దరం సెట్లో ప్రాంక్స్ వేస్తూ ఉంటాం. డైలాగ్లు ఆయనకు వచ్చు, నాకు వచ్చు. ఆయన గేమ్ ఆయనకు తెలుసు, నా గేమ్ నాకు తెలుసు. గ్యాప్లో ఇద్దరు కలిసారంటే వేరే వాళ్ళని బక్రాన్ చేస్తారనమాట. యూ కెన్ సీ ఇట్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్ దట్ విశ్వక్ వీడియో తీస్తున్నాడు, శైలేష్ అండ్ డిఓపి ఇస్ దేర్. సో మా చేతిలో గన్స్ ఉంటాయి ఎప్పుడు. మాకు ఆ రోజు గన్ అయినా ఉన్నాడు అంటే విశ్వక్ చేతిలో గన్ ఉండాలి, నా చేతిలో గన్ ఉంటుంది. విశ్వక్ వెళ్ళి 2000, నేను వెళ్ళి 2000 ఇచ్చి బుల్లెట్స్ తీసుకుంటాం. వేసుకుని మా దగ్గర ఉన్నాయని కూడా తెలియదు జనాలకి. లీస్ట్ ఎక్స్పెక్టెడ్ టైంలో వీల్ స్టార్ట్ షూటింగ్ ఎట్ పీపుల్. సో భయపడుతూ ఉంటారు అంతే. ఓకే, ఈజ్ దేర్ ఎనీ లైక్ మంచి ఎక్స్పీరియన్స్ కానీ, వియర్డ్ ఎక్స్పీరియన్స్ కానీ, ఫన్ ఎక్స్పీరియన్స్ with Vishwaksen అంటే హిట్ మూవీ టైంలో? There is no weird experience, to be very honest. He is a very professional guy once he is on set.
ఫన్ ఎక్స్పీరియన్స్, ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మమ్మీ నాకు మంచిగా మటన్ కూర అదంతా వండి ఉంది. సో ఆంటీ భోజనం నాకు సర్వ్ చేస్తున్నారు. అవుట్ ఆఫ్ నోవేర్ విశ్వక్ సడన్గా నీకు ఫిష్ తినిపిస్తాను అని చెప్పి వెళ్ళి వండుకుని వచ్చి హీ కుక్డ్ ఫిష్ ఫర్ మీ అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. హీ లవ్స్ టు కుక్. ఇంటికి వచ్చిన వాళ్ళకి వండి ఉంటే వండి కడుపు నిండా తినిపిద్దామనే ప్రేమ, కడుపు నిండిపోవాలి ఆయన ఇంటికి వెళ్తే. సో దట్స్ అ వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. ర్యాండమ్గా వచ్చే డార్లింగ్ విల్ సిట్ అండ్ టాక్, సినిమా చూద్దాము అంటాడు. సో దిస్ ఈస్ అ ఫన్ ఎక్స్పీరియన్స్. వీ నెవర్ హ్యాడ్ అ వియర్డ్ ఎక్స్పీరియన్సెస్. వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్ విత్ ఎంత మామ ఇది అనుకున్నా కూడా, బ్రో అనుకున్నా, వీ హ్యావ్ దట్ సైలెంట్ రెస్పెక్ట్ విత్ ఈచ్ అదర్. యా. ఓకే. సో డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా మీకు? ఇప్పుడు వరకు చేసిన క్యారెక్టర్స్ కాకుండా సంథింగ్ న్యూ, ఏదన్నా మిమ్మల్ని మీరు డిఫరెంట్ వేలో చూపించుకోవాలనుకున్నది? దేర్ ఆర్ లాట్, బట్ అంటే డిఫరెంట్ జానర్స్ కానీ అలా. ఐ వాంట్ టు డూ అ మూవీ ఆన్ అగ్రికల్చర్, రైతు మీద చేయాలని, బట్ ఐ డోంట్ నో వెన్ ఐ డూ, హౌ ఐ డూ. ఎందుకు? ఏ ఇన్స్పిరేషన్ మీద లైక్ ఏదన్నా కనెక్ట్ ఉందా మీకు? ఐ మీన్ ఐ రెస్పెక్ట్ ఫార్మర్స్ అండి అలాట్. బికాజ్ మనం ఈరోజు బిర్యానీ తింటున్నా, మెక్డానల్డ్స్ బర్గర్ తింటున్నా, ఏది తిన్నా గోధుమలు అనేది. ఐ బిలీవ్ దట్ రైతే రాజు అన్న కాన్సెప్ట్ని నేను చాలా గట్టిగా నమ్ముతాను. అండ్ ఈరోజు మనం ఉల్లిపాయల ధరలు పెరిగిపోతున్నాయి, మనం టర్కీ నుంచి ఉల్లిపాయలు తెప్పించుకుంటున్నాము. అంత మన దేశం చాలా ఫర్టైల్ ల్యాండ్ అండి, చాలా చేయొచ్చు మనం. కొన్ని ఆధునిక టెక్నిక్స్ ఇవన్నీ చేరట్లేదు, కొన్ని చేరుతున్నాయి. చేరి సక్సెస్ అయినోడు షేర్ చేసుకోవట్లేదు. తెలియనోడు ఇంకా నాగలేసి పొలం దున్ని దాంట్లో నీళ్ళు వేసి వర్షాలు ఎప్పుడు వస్తాయి, గింజలు వేసి వర్షాలు ఎప్పుడు వస్తాయి అని ఆకాశం వైపు చూస్తుంటారు. అది ఎందుకో నాకు మనసుకి ఎప్పుడు తగులుతూ ఉంటుంది. చాలామంది ఇష్టం వచ్చిన చోట, ఇప్పుడు అర్మానీ అని చెప్పాను ఇందాక, నేను వెళ్ళి అర్మానీ స్టోర్లో బార్గెన్ అయితే చేయను. అదే రోడ్ సైడ్ కూరగాయల దగ్గర బార్గెన్ చేస్తూ ఉంటా. ఒక పాయింట్లో నాకే రియలైజ్ అయ్యా, నేను ఎప్పుడో కార్పొరేట్ కంపెనీకి వెళ్ళి నువ్వు ఇన్ని డబ్బులు ఇచ్చేస్తున్నావు, ఏముంది 10 రూపాయలు ఎక్కువ అడిగాడు, ఆ 10 రూపాయలు దాచి నువ్వు చేసేది ఏముంది? ఐ స్టాప్ బార్గెనింగ్. నేను కూరగాయల దగ్గర ఎప్పుడైతే రోడ్డు మీద కొనుక్కున్నా నేను ఎప్పుడు బార్గెన్ చేయను. వాళ్ళు 10 రూపాయలు కాదు, ఇంకో 30 రూపాయలు ఎక్కువ చెప్పినా కూడా నేను బార్గెన్ చేయను, టేక్ ఇట్ అంట నేను. సో యా, ఐ డోంట్ నో, ఐ హ్యావ్ దట్ సైలెంట్ రెస్పెక్ట్, నాట్ సైలెంట్ రెస్పెక్ట్, ఐఎమ్ వెరీ వోకల్ అబౌట్ ఫార్మర్స్. వాళ్ళ దాకా వస్తే someday I would want to represent their pain and fear and love and anger and success of a farmer. Very touching. Yeah, definitely గా ఇట్లాంటి మూవీ మీరు చేయాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే మంచి కాజ్ ఉంటుంది దానివల్ల. యా. ఒక్కళ్ళు మారినట్టే అండి. చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఆటోమేషన్ చేసేటోళ్ళు ఉన్నారు. అగ్రికల్చర్ని ఆటోమేషన్ చేస్తే ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఫర్ ఇండియా. వీల్ బీ ఇన్ ద పొజిషన్ టు ఎక్స్పోర్ట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఎస్. అలాగే శ్రీనాథ్, మీరు ఇండస్ట్రీలో ఉండడం వల్ల మీకు జరిగిన మంచి ఏంటి, చెడు ఏంటి? ఈస్ దేర్ ఎనీ డిసడ్వాంటేజ్ మీకు? లైక్ నథింగ్ యాజ్ ఆఫ్ నౌ. సి అడ్వాంటేజ్ ఏంటి అంటే లైక్ సొసైటీ కానీ లైక్. సో ద బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్, పీపుల్ రికగ్నైజ్ యూ అండ్ దే సే లైక్, లైన్లో ఎక్కువసేపు నుంచొని ఎవరు. ఎట్ టైమ్ స్టార్బక్స్లో వీ హ్యావ్ బిగ్ లైన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. లైన్లో నుంచోనక్కర్లేదు, ఫోన్ చేసి ఐఎమ్ సో అండ్ సో కెన్ ఐ బుక్ టేబుల్ అంటే ప్రైవేట్గా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ ఇస్ నథింగ్ మచ్ ఆఫ్ అన్ అడ్వాంటేజ్. ఐ మీన్ ఈ గుర్తింపుని ఎక్స్ప్లాయిట్ చేసే ఇంటెన్షన్ కాదు నాది. యూ విల్ మోస్ట్లీ సీ మీ ఎయిదర్ ఇన్ అ స్టార్బక్స్ ఆర్ ఇన్ మై హోమ్, దట్స్ ఇట్, ఆర్ ఇన్ మై ఫ్యాక్టరీ ఆర్ ఇన్ ద సెట్స్. బియాండ్ దిస్ ఇంకా you can't find me anywhere. I'm not a socialite. ఓకే. అంటే డిసడ్వాంటేజ్ ఏమైనా ఉందా మీరు ఈ ఫీల్డ్లోకి రావడం వల్ల? I didn't see any disadvantage as of now. Nothing as of now. Yeah, people are welcoming గా ఉంటారు. కొంతమంది సినిమాలకి నచ్చుతుంది, నచ్చదు, ఒపీనియన్స్ ఉంటాయండి. 100 ఒపీనియన్స్ షూట్ చేస్తూ ఉంటారు. వాట్ యూ హ్యావ్ టు టేక్ ఇస్ వాట్ యూ నీడ్ టు టేక్, దట్స్ ఇట్. దాని గురించి పెద్ద లొల్లి పెట్టుకుంటే, చెప్పిన 10 ఒపీనియన్లు తీసుకుంటే జీవితాంతం మనం పక్కనోడి కోసం ట్యూన్ అవటంలో బిజీగా ఉంటాం. బెటర్ బీ యువర్ సెల్ఫ్.
వీఆర్ గోయింగ్ వెరీ సీరియస్, సో ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ సమ్ ఫనీ క్వశ్చన్. మీ గురించి మీరు ఒక కాంట్రవర్సీ, ఒక నెగిటివ్ స్టేట్మెంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఏం క్రియేట్ చేసుకుంటారు? ఊరికే గెలకొద్దు, నోట్లో బూతులు ఆనం. ఇదా? ఇది నాకు కౌంటర్ చేస్తున్నట్టుగా ఉంది. ఓ మీరు కూడా బూతులు మాట్లాడతారా? అలా కాదు, ఏం మాట్లాడరా? ఎవ్రీబడి విల్ స్పీక్. ఒక పాయింట్ వస్తే లేదు కాదు అంటే. సో మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి ఇప్పటి వరకు, ఏంటి? ఏం మాట్లాడుతున్నారండి మీరు? భలే నటిస్తున్నారు. కమలాసన్ అంటారు కదా. ఏంటి ఏం నటిస్తున్నా కమలాసన్. మీరు ప్రపోజ్ చేసిన అందరు నో చెప్పారు కదండి, ఇంకేముంది? ఒక్కరు కూడా సింగిల్ లైఫ్ బతికేస్తున్నా ఇప్పుడు ప్రస్తుతానికి. వెల్ ఎస్, ఐఎమ్ కమిటెడ్ వెరీ మచ్ టువర్డ్స్ మై వర్క్. అందరూ వాడే డైలాగే, బట్ స్టిల్. అంటే మేము మీ దగ్గరికి నుంచి ఇట్లాంటి యునో స్వాతిముత్యం డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. Are you looking at me as Imran Hashmi of this industry or what? No, as of now I'm single and there is no one in my life as of now. Yeah. Yes. So మీ గోల్ ఏంటి? You wanted to like continue చేయాలనుకుంటున్నారు యాక్టింగ్, లేదంటే డైరెక్షన్, ప్రొడక్షన్? You never know, and I would I have an interest of getting into direction. ఎప్పుడవుతుంది అని అడగండి, ఏం చేస్తారో అని అడగండి, బికాస్ ఈవెన్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ గోనా బి. యా. yes. ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి మీ నుండి? ఐఎమ్ డూయింగ్ HIT2. దాని తర్వాత దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్ లైన్డ్ అప్ ఆల్రెడీ. సో ఐఎమ్ చాలా ఎక్సైటెడ్గా ఉంది. అయితే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ HIT2. సో రీసెంట్గా స్క్రిప్ట్ కూడా విన్నాను. ఇట్స్ మైండ్ బ్లోయింగ్. ఐఎమ్ లైక్, ఎవరు కాస్ట్, ఎవరెవరు అందులో? సేమ్ థింగ్ విచ్ ఇస్ గోనా గో అహెడ్. దట్స్ ఎనీవేస్ అఫీషియల్ అనౌన్స్మెంట్. అప్పుడే జరిగిందా షూట్ అంతా? లేదండి, పార్ట్ 2 అప్పుడే చేసేసారా? నో వి ఆర్ గోనా అబౌట్ టు వి ఆర్ గోనా స్టార్ట్ షూటింగ్ ఫర్ HIT2 నౌ. ఓకే. సో దానికి కంటిన్యూయేషన్ గా ఉంటుందా, లేదంటే డిఫరెంట్ ఆపరేషనా ఇది? యు నెవర్ నో. మేబీ డెఫినెట్ గా డిఫరెంట్ ఆపరేషనే. ఐ డోంట్ నో. అయ్యో. I don't know. ఓకే, వి ఆర్ గోయింగ్ టు నో. తెలిసిపోద్ది కదా మాకు కూడా, అప్డేట్ ఇస్తారు కదా అఫీషియల్ గా. వచ్చినప్పుడు కూడా తెలుసుకుంటాంలేండి, మాకు కూడా అఫీషియల్ గా. మీకు నాకంటే ముందే తెలిసిపోద్దండి. నాకంటే ముందే తెలుస్తుంది. యు ఆర్ ఇంటూ మీడియా, కమ్ ఆన్. మీరు లేని చోట ఏది ఉంది చెప్పండి. అలా పొగిడేస్తుంటారు అనమాట. అయ్యో, వాస్తవం ఇది. సో టీవీ షోస్, OTT ఇలాంటివి ఏమన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యాయా రీసెంట్ టైంలో? I've been approached by a lot of web series contents and all. చేయొద్దు అని కాదు, ఇట్స్ జస్ట్ దట్ ఐ నో దిస్ HIT2 అనేది చాలా అద్భుతంగా షేపప్ అవుతుంది, అండ్ ఐ వాంటెడ్ టు వర్క్ ఫర్ దాట్. HIT1 is just an introduction of Abhilash, of me. 2 is it's going to be on the better scale, so I would want to wait until 2 అయ్యేదాకా. ఓకే. టీవీ షోస్ ఏమైనా అప్రోచ్ అయ్యాయా, లైక్ బిగ్ బాస్ కైండ్ ఆఫ్ షోస్? No. నెవర్. ఓకే. ఎందుకు ఇంట్రెస్ట్ లేదా? అంటే మీకు ఏమైనా ఇంట్రెస్టెడా, లైక్ యు వాంటెడ్ టు పార్టిసిపేట్? I haven't been approached, so no comments on that. అంటే ఒకవేళ ఛాన్సెస్ వెళ్తారా దేనికి? బిగ్ బాస్ షోకి. ఫస్ట్ అయితే నన్ను సినిమాలు చేసుకునేవ్వండి, డెఫినెట్గా వెళ్తా నేను. వన్స్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ అండ్ definitely I will think about it. అంటే తెలుసా షో కాన్సెప్ట్, లైక్ ఫాలో అవుతుంటారా? Yeah, I mean I occasionally keep watching it, and as a matter of fact, fun fact is Big Boss season 2 కి ఓ ప్రోమో నేను చేశా. దాని తర్వాత ఇట్స్ ఫర్ ఎక్స్ట్రీమ్ సెలబ్రిటీస్ అండి. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వస్తున్న మాకు అవకాశాలు అనేది బిగ్ బాస్లో కష్టమేగా. ఓకే. పెద్ద పెద్ద వాళ్ళు అలాగే అంటుంటారు, పట్టించుకోవద్దు. ఓకే. సో ఇప్పుడు ఈ సీజన్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్, లైక్ ఆర్యానా ఇస్ దేర్. తను నా ఫస్ట్ సినిమాకి ఇంటర్వ్యూ చేసింది, హిట్ తర్వాత ఇంటర్వ్యూ చేసింది. సో షీఈస్ అ వెరీ గుడ్ ఇంటర్వ్యూయర్ అండ్ షీఈస్ అ ఫైటర్ నాకు తెలిసి. అండ్ షీఈస్ అ కామ్ బట్ గట్టిగా అవసరమైన చోట అరుస్తుంది, అవసరం లేని చోట చాలా స్వీట్గా ఉంటుంది. And there is Harika. I met her a couple of times and she is very vocal. Yeah. అబ్బాయిలు ఎవరు తెలీదు? అబ్బాయిల్లో no, ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. But in season 2 Tanish was there. Okay. Samrat Reddy was there. So yeah, అబ్బాయిల్లో.
సో యూ వాంట్ లైక్ అమ్మాయిలు ఈ సీజన్లో విన్ అవుతే బాగుంటుంది అని అంటున్నారు. సో హారిక అండ్ హరియానాలో మీకు అంటే సైలెంట్ ప్రేయర్ చేయాలంటే సైలెంట్ ప్రేయర్ ఏముంది, ఇద్దరు కొట్టుకుంటారు, ఎవరు సెట్ అయితే వాళ్ళకి వస్తారు, అంతేనా? యా ఇట్స్ అ ఫేర్ కాంపిటీషన్ ఓవర్ దేర్. సో యూ నీడ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. నేను ప్రే చేసినా చేయకపోయినా ఇన్ దట్ సిచ్యువేషన్ ఇఫ్ యూ వాంట్ ఫైట్ యువర్ ఫైట్, దట్స్ ఇట్, సమ్వన్ ఈస్ గోనా విన్. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ లెట్స్ సీ వాట్స్ గోనా బీ ద అవుట్కమ్. ఇంకెన్ని రోజులు ఉంది ఫర్ ద ఎండ్ ఆఫ్ ద షో? మేబీ లైక్ 1 month. Another month? Less than 1 month. Yeah. So let's see. This 1 month is going to be an amazing journey for all the Big Boss contestants in the house. Yeah. Yes. So Srinath, thank you so much for your lovely time. Yeah. మీరు చేయాలనుకున్న సినిమాలు మంచి మంచి అంటే లైక్ మెసేజ్ ఓరియంటెడ్ కానీ విచ్ ఇస్ మోర్ సాటిస్ఫైయింగ్ ఫర్ యూ యాజ్ అన్ యాక్టర్, అలాంటి సినిమాలు చేయాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రమ్ TFPC. Thank you and thank you for TFPC for calling me in and ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఎక్కడో ఏదో చిన్నగా సాధించామన్న నమ్మకం ఉంటుంది, దట్ ఆ ఫీల్ వస్తూ ఉంటుంది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిస్ ఆర్గనైజేషన్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ అండ్ థ్యాంక్స్ టు యూ ఫర్ మేకింగ్ దిస్ ఇంటర్వ్యూ ఇంకా బెటర్ ఇన్ అ వెరీ ఫనీ నోట్. Yes, thank you so much. Yeah. Bye.